హాయ్ అండి. నిన్న ఒక ఒక కాలొచ్చింది నాకు. అదేంటంటే ఏదో ఒక పర్సన్ వచ్చేసి కాస్త బెట్టింగ్‌కి బాగా అలవాటయ్యేసి, ఈ జరిగినటువంటి ఈ ఐపీఎల్ ఇలాంటి వాటిలో ఎక్కువ బెట్టింగ్స్ ఆడేసి చాలా అప్పులైపోయాయి. ప్లస్ దానికి తోడు ఈ క్రెడిట్ కార్డ్ ప్లస్ బ్యాంక్ లోన్స్ కూడా అన్నీ తీసుకొని మొత్తం బెట్టింగ్స్‌లో అంతా ఇదైపోయింది సార్. నాకు ఫుల్ ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళందరి నుండి ఫుల్ ప్రెషర్ ఉంది. దట్టు దాన్ని నేను అమౌంట్ కూడా రిటర్న్ కట్టే సిచ్యువేషన్ లేదు. సో నాకు లీగల్‌గా ఏమైనా ఛాన్స్ ఉంటదా? లేకపోతే నాకు అసలు అలాంటి ఏదైనా ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా నాకు సూసైడే దిక్కు అనే విధంగా ఏదో కాల్‌లో మాట్లాడారు. సో దీనికి నేను జనరల్‌గా ఈ వీడియోలో ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఎలాంటి సందర్భాల్లో అయినా కూడా మనం ఏదో ఒక కారణాలతో మంచికో చెడ్డకో మనం అప్పులు అనేది చేస్తూ ఉంటాం. బట్ ఏ అప్పులు మనం చేసినా కూడా ఆ అప్పులు మనం తీర్చలేని సందర్భంలో లా అనేది మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ప్రొటెక్షన్ ఏంటంటే మీరు అప్పులు కట్టేటటువంటి సిచ్యువేషన్లో లేనప్పుడు మీరు ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఒక అడ్వకేట్ గారిని సంప్రదించి కేసు అనేది ఫైల్ చేయొచ్చు. సో అది చేసిన సందర్భంలో మీకు ఏమవుతుందంటే ఈ అప్పుల వాళ్ళ నుండి కాస్త మీకు వాళ్ళ ప్రెజర్స్ నుండి కాస్త మీకు తట్టుకునేటటువంటి ప్రొటెక్షన్ కానీ ఏదైనా కానీ మీకు కోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఊరంతా అప్పులు చేసేసి దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసి నేను కోర్టుకి వెళ్తాను ఐపీని వేస్తానని కాదు. కోర్టు కూడా ఐపీ పిటిషన్ అలో చేసేటప్పుడు చాలా వెరిఫికేషన్స్ చేసి అసలు ఈ పర్సన్ ఉద్దేశంగా ఏమన్నా చేశాడా, ఏమన్నా దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయనేసి మొత్తం వెరిఫై చేస్తుంది. బట్ ఎవరైతే జెన్యున్ గా అంటే ఇలాంటి బెట్టింగ్ కండిషన్లు ఏదో మేము ఆన్లైన్ లో ఆ యాప్లో ట్రేడింగ్ చేసాం, ఈ యాప్లో ట్రేడింగ్ చేసాం ఇలాంటివి కాకుండా నిజంగా ఏదో తన లైఫ్ లో బాగుపడడానికి ఒక వర్క్ చేసేటప్పుడు ఎవరైనా అప్పు తీసుకుంటారు. మీరైనా తీసుకుంటారు, నేనైనా తీసుకుంటాను. వాటిని కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న ప్లాన్స్ ఫెయిల్ అయినప్పుడు రిటర్న్ కట్టలేము. సో ఆ రిటర్న్ కట్టలేనప్పుడు మనం ఆ వ్యక్తులకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలాగైనా ఈ పర్సన్ నుండి అమౌంట్ తీసుకోవాలి అనేసి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి కట్టే కెపాసిటీ లేకపోతే నీకు ఎక్కడ ఇస్తాడు? సో ఇతను ఏం చేయడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో అబ్యూజివ్ గా మాట్లాడడము ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్ అప్పు కట్టే సిచ్యువేషన్ కంటే కూడా ఈ హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది. సో ఆ సిచ్యువేషన్ లో జనరల్ గా మనిషి మైండ్ సెట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే తనకి ఎక్కువ బాధ కలిగింది అనుకోండి చచ్చిపోదాం అనే తారులో తీసుకొని వస్తాం. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ఏదో చిన్న ఆవేశంలో గీసైడో చేసుకున్నాడు అనుకోండి, నీకు అప్పు రాకపోగా వాడి చావుకు నువ్వే కారణమని కాస్త పోలీసు వాళ్ళకి ఏమైనా హింట్ దొరికింది అనుకోండి, మీకు బోనస్ గా మళ్ళీ ఒక క్రిమినల్ కేసు ఉంటుంది. సో కాబట్టి